కళాకారుడు లోపల ఏం చేస్తా ఉంటాడో ఏమో. ఆ కోయిలమ్మ పాడితే తెలిసింది కొత్త ఋతువు వచ్చిందని. అట్లా జరగడానికి వీలేదు, వీలేదు. ఏమైంది అత్తయ్య గారు? ఎందుకు అంతలా అరిచేశారు? మెలకుగానే ఉన్నారు కదా పిన్ని, అయినా కూడా కలకన్నారా? మీరు ఆ డోర్ తీయకపోతే నేను కళ్ళు తిరిగి పడిపోయేలాగున్నానబ్బే. తీస్తున్నారు కదా పిన్ని, అయినా మీరు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? మావి గారు లోపల బాగానే ఉన్నారు అత్తయ్య గారు, మీరు అసలు టెన్షన్ పడకండి. ఆయన బాగుంటాడమ్మా, అదే కదా నా టెన్షను. మీరు ముచ్చట్లన్నీ పక్కన పెట్టి ముందు డోర్ ఓపెన్ చేయండి. సరే సరే. అయ్యో నా బాధ వీళ్ళకి అర్థం కాదు. అమ్మా, అట్ల కడుతూ డోర్ లాక్ తీయొచ్చని మొన్న వీడియో చూసానమ్మా, అది ట్రై చేయమంటావా? ఏదోటి చేయవే, ఆ డోర్ మాత్రం తెచ్చుకునేలా చూడండి. సరే అమ్మా, ఇప్పుడే తెస్తా. ఓ, అయ్యో అయ్యో ఆగుంటారే, తీస్తున్నాను. నిషి లాక్ చేసింది. ఈ డోర్ లాక్ అయ్యింది. ఖచ్చితంగా అయితే ఫోటో ఇక్కడే ఉంది, కీస్ ఇక్కడే ఉంటాయి. వెళ్ళి చూడు. తాతయ్య, అమ్మ ఫోటో. తాతయ్య, నేను మీకు ఈ ఫోటో చూపించి నేనే మనవన్ని అని నమ్మిస్తానని శివరాజ్ నా దగ్గర నుంచి లాక్కోవాలని చూస్తున్నాడు తాతయ్య. ఈ ఫోటో సుహాస్ని అత్తయ్య గారి ఫోటో తాతయ్య గారు. కేదార్ దగ్గరుండి ఎక్కడో పోయింది, అది ఇంట్లో వాళ్ళ వల్లే పోయిందని మా డౌట్. మీకు ఈ ఫోటో చూపించి కేదారే మీ మనవడని చెప్దామనుకున్నా. ఇంతలోనే ఈ యువరాజ్ వచ్చి ఫోటోని లాక్కుంటున్నాడు. అబద్ధం. మొగుడు పెళ్ళాలు కలిసి మీకు అబద్ధం చెప్తున్నారు తాతయ్య. మరి నిజమేంటి కేదార్? మీరు వాళ్ళ మాటలు నమ్మలేదని నా దగ్గరున్న అమ్మ ఫోటోని లాక్కొని మీకు చూపించి అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారు తాతయ్య. లేదు తాతయ్య, వాళ్ళు ఫోటో దొంగిలించడం నేను చూశానని నన్ను కొట్టి ఫోటో లాక్కోవాలని చూస్తున్నారు తాతయ్య. యువరాజ్ అబద్ధం చెప్తున్నాడు తాతయ్య గారు. ఇప్పుడే కాదు, మిమ్మల్ని కలిసినప్పటి నుంచి అబద్ధమే చెప్తున్నాడు. ఇదంతా వాడు మీ దగ్గరున్న సాక్ష్యాల కోసం చేస్తున్నాడు తాతయ్య. లేదు తాతయ్య, దయచేసి నా మాట వినండి, నేను మీ మనవణ్ణి. నువ్వు మాట్లాడుకు బాబు, నువ్వు మాట్లాడుకు బాబు, మాట్లాడుకు బాబు. నీ మాటలు నేను వినను, మాటలు నేను వినను, మాటలు నేను వినను. నాకు తెలుసు నా మనవడు ఎవరో. ఇవే కేదార్ సుధాకర్ కొడుకని నిరూపించే సాక్ష్యాలు. సుధాకర్ కొడుకని నిరూపించే సాక్ష్యాలు. కొడుకని నిరూపించే సాక్ష్యాలు. వీటిని నా మనవడికిచ్చి
వాడి వారసత్వాన్ని, వాడి తల్లి ప్రేమని అవమానించి అనుమానించిన అందరికీ సమాధానం చెప్పడానికి వచ్చాను. సాక్ష్యాలు దొరికాయా? అమ్మయ్య, అయితే నేనే ఇంటికి వారసుడిని నమ్మించచ్చు. సాక్ష్యాలు ఇవ్వండి తాతయ్య. ఇప్పుడే నేను సుధాకర్ కొడుకుని నిరూపించుకుంటా. ఒక్క తూర సాక్ష్యాలు అబ్బోడు చేతికి రాగానే ముందు వాటిని తగలబెట్టేయాలా? మరి నువ్వేం చేస్తున్నావు? మోసమే కదా చేస్తున్నావు. తాతయ్య, యా వయసులో పెద్దోడువని నీకు మర్యాద ఇస్తా ఉంటే నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేసుకుంటావా? అమ్మా, ఎంత ధైర్యం ఉండదు నీకు? ఇతను నీ కొడుక. అతను కదమ్మా నీ కొడుకు. వీడు నా మనవడు కేదారమ్మా. తాతయ్య గారు, అంటే మీకు నిజం తెలిసిందమ్మా జగదాత్రి. నా మనవడెవరో నాకు తెలిసింది.